సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 31వ వార్డు అభ్యర్థి కోన ఈశ్వరీరెడ్డి ప్రచారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్కు పక్కనే ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని, గడపగడపకు వెళ్తుంటే కష్టం ఉన్నదని చెప్పేందుకు వెళ్తుంటే వినే నాయకులు ఉండరని ప్రజలు ఆరోపిస్తున్నారని అన్నారు. ఈ ప్రచారంలో ముఖ్య నాయకులు డాక్టర్ అరుణ, కంది వార్డు మెంబర్ భాస్కరగౌడ్, విజయ్ భాస్కర్లు పాల్గొన్నారు. కంపల్సరీ ఒక్కసారి మా కమలం గుర్తుకు ఓటేసి మోడీ గారి నాయకత్వంలో అవకాశం ఇవ్వండి. ఒక్కసారి మన అభివృద్ధికైనా ఇవ్వండి. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ స్థానిక ఎలక్షన్ల క్యాన్వాసింగ్లో భాగంగా ఈరోజు బీజేపీ 31 డివిజన్ అభ్యర్థిగా బలపరిచిన మన కోన ఈశ్వరీరెడ్డి గారి క్యాన్వాసింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క క్యాన్వాసింగ్ చేస్తున్న క్రమంలో మరి గతంలో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అసలు ఏం పనులు చేశారు అనేది మాకు అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఈ యొక్క అండర్ డ్రైనేజీలు కానీ, ఇక ఇటు స్తంభాలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తున్నాము. ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధలు ఒకరొకరు చెప్తూ ఉంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి అనేది ఒక కమలం పువ్వు గుర్తు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా బీజేపీ మెరుగైన స్థానాలను గెలుచుకోవడము, మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి ఒక సంకేతం. అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మెరుగైన విజయాలు సాధించి ఖచ్చితంగా చైర్పర్సన్ సీట్ అనేది బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాము. ఎందుకంటే మేమే కాదు, మాతో పాటు ప్రజలందరూ కూడా బీజేపీ వెంబడి ఉన్నారని చెప్పేసి ఈ క్యాన్వాసింగ్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆహ్వానిస్తూ వాళ్ళ యొక్క బాధలు అనేది మాతోని పంచుకోవడం, మేము ఖచ్చితంగా బీజేపీ వ్యక్తులు అనేది చెప్పడమే కాదు, చేసి చూపించడం, ఆచరణంలో చూపించే వ్యక్తులుగా వాళ్ళు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాపై ఉంచి ఈ యొక్క నమ్మకాన్ని భారీ విజయంతో మన ఈశ్వరి అక్కగారిని గెలిపించినట్టయితే ఇక్కడ వంటి డివిజన్లో 31 ఈ యొక్క డివిజన్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసి ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 31వ వార్డు నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి వీధిలలో గడప గడపకు వెళ్తున్నాను. అక్కడ కనీసం వృద్ధులు కానీ, మొత్తం మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంటి ముందర డ్రైనేజీలమ్మ నిండిపోతున్నాయి, రోడ్లు బాగలేవు, మా అనారోగ్యం పాలవుతున్నాము. ఈ విధంగా గత పాలన అసలు ఏమీ చేయలేదు అని చెప్పేసి మరీ చెప్తున్నారు. కనీసం ఈసారి మార్పు కోసం మేము వస్తున్నాము, మార్పు చేస్తామమ్మా అని చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మన మోడీ గారి నాయకత్వంలో మనకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మార్పు ఇస్తాము. అంతేవిధంగా నాకు ఒక్కసారి 31వ వార్డు ప్రజలందరూ అవకాశం ఇస్తే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పనులతో, నిధులతో నేను ఖచ్చితంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మన వీధి లైట్లు కానీ ఖచ్చితంగా ప్రజలకి కావాల్సినటువన్నీ ముందుండి మీ ఇంట్లో ఆడపడుచులాగా నేను ఖచ్చితంగా మీ ముందు ఉంటాను. ప్రతి ఒక్కటి నేను చెప్పిన మాట నెరవేరుస్తానని, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారని మనవి కోరుకుంటున్నాను. సంగారెడ్డి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల్లో భాగంగా 31వ వార్డు నుంచి కోన ఈశ్వరీరెడ్డి బరిలోకి దిగారు. మేము ఇక్కడ క్యాన్వాసింగ్ 3 days నుంచి చేస్తున్నాము. మాకు బాగా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఈసారి ప్రజలందరూ మార్పు కోరుతున్నారు. అంటే ఇప్పుడు మేము క్యాన్వాసింగ్ చేసేటప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. గత 15 ఏళ్ళగా డెవలప్మెంట్ అనేది 31 వార్డులో లేదు. ఈసారి బీజేపీ గెలిపిస్తే మేము ఆ మార్పు మేము చూపిస్తాము అని మేము కోరుకుంటున్నాం.